వస్తున్నా ఇద్దరు హీరోలాగా కాదు అసలు వైజయంతి కొడుకు మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం దుమ్ము దులిపారు. బింబిసారా సినిమాని మిచ్చిపోయిన సినిమా కళ్యాణ్ రామ్ తీశారు. ఈ రోజునైతే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఒక్క ముక్కలు చెప్పాలంటే సినిమా పిచ్చి లేపడంతే. డైరెక్టర్ క్రెడిట్ వచ్చి టోటల్ డైరెక్టర్ గారే. ఎందుకంటే కథ స్క్రీన్ డైరెక్షన్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. ఒక్కడ కూడా థియేటర్లో ఉన్నవాడు ఎవడో కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఆ సీన్. ఆ రేంజ్లో సినిమా తీశారు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బింబిసార్ అని మించిపోయిన మూవీ ఇది. సాంగ్స్ ఏం లేవన్నా అసలు మొత్తం తల్లి సెంటిమెంట్. ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ప్రతి ఫైట్ కూడా 3-4 ఫైట్లు అయితే మాత్రం మర్చిపోయింది. లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడో ఒక సైకో నా కొడుకు వాడిని కొట్టడం అయితే ఉందన్న. లాస్ట్ బాబా ఒక్క సీన్ కదన్నా, ప్రతి సీను హైలైట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సినిమా నా నిజం చెప్తున్నా. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం మా అమ్మ కోసం ఇప్పుడే చెప్తున్నా. నేను పేరు నరుక్కుంటా. మా అమ్మ కోసం నేను పేరు కోరుకుంటా. సినిమాలో పోయా విజయశాంతి అమ్మా రామ్మ సినిమాలోకి వచ్చేసాయి. సినిమాలోకి వచ్చారు విజయశాంతి. సినిమాలో సినిమాలు మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ పోలీసు పోయా సినిమా ఈ సినిమా ఇలాంటి సినిమా లేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా. ఆడెవడో సినిమా బాగాలేదంట, క్లైమాక్స్ ఉంటే బాగుందంట. ఎవరైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా. ట్యాంక్ బండ్ ఊరేస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడలేరా. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత అవి మళ్ళీ పోలీస్ క్యాటర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్ క్యాటర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమాలు చేయండి. రాజకీయాలు వదిలేనమ్మా. సినిమా మొత్తం లేక ఆ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ ఇచ్చారు. అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ ఇవ్వచ్చు కదా. సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్నా. అది సినిమా అంటే. అట్లా ఏదో పడుకోవడానికి వచ్చినట్టు సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ? కథ కాదు. విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీశారు. చాలా కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకుని మీరు అసలు ఏం తీశారు? సినిమాలో ఏం చూపించారు? వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు. ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది. బేస్డ్ స్టోరీ. ఒక అన్యాయాన్ని ఎదిరించే హీరో. అలాంటి హీరోనికి గూస్ బంప్స్ లేవు సినిమాలో. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెళ్ళనిస్తున్నారు కానీ హీరో ఇవ్వట్లేదు. పోలీస్ ఆఫీసర్ కాదు, ఛత్రపతి లాగా ఒక సొసైటీని ఒక ప్యాటర్ని కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ రామ్. విజయశాంతి గారి